హాయ్ వ్యూవర్స్, నోరూరించే టేస్టీ స్నాక్ మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది నేను ఎలా చేశానో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరవలేని వంటలు ఛానల్. ఇప్పుడు ఇలా మనం మరమరాలతో మిక్చర్ ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రతిసారి కుదరకపోవచ్చు. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మరమరాలు టేస్ట్ ఎన్హాన్స్ చేసి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేలాగా మనం సింపుల్గా ఏమేమి కలిపి తినచ్చో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ కొబ్బరి ముక్కలు మరమరాల్లో కలుపుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. రెండు కలిపి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే వేపిన శనగపప్పు మరమరాలు కూడా మంచి కాంబినేషను. ఇంకా మామూలుగా కాల్చుకున్న పల్లీలు మరమరాలు కూడా మంచి కాంబినేషను, చాలా కమ్మగా ఉంటుంది. ఇవైతే ఇంకొంచెం ఇక్కడ డేట్స్ను కిష్మిష్ వేసుకున్నాను నేను. ఇలాంటివి కలిపి తింటే మనకి మరమర ఉండలు తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. పిల్లలైనా పెద్దలైనా ఇంక మరమరాలు టేస్ట్గా తినాలనుకుంటే అప్పటికప్పుడు ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఈ మరమరాలు మిక్చర్ చేసుకోవడానికి బఠానీ, వేసిన గుళ్ళు, శనగలు కలిపి ఉడకబెట్టి తీసుకున్నాను. ఇంకా ఉడకబెట్టుకున్న పెసలు కూడా వేసాను కొంచెం. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకున్నాను, చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు మీరు వేసాను అనమాట. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ఇంకా ఈ అల్లం తురుము, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసినాయి. ఇది కూడా ఆప్షనల్, అల్లం టేస్ట్ నచ్చే వాళ్ళైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి దీనికి. ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను అనమాట. నేనైతే అసలు కారం వేయకుండా చేస్తాను. ఛాతీ మంట అది రాదు, చాలా కమ్మగా ఉంటుందని. చాలామంది ఇంకే మిక్స్చర్లో కారం కలుపుతారు కాబట్టి కారం కలిపి చూపిస్తున్నాను. ఇంకో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ కలిపేస్తే ఈ మిక్చర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో అటుకులు, కార్న్ఫ్లేక్స్ వేపుకున్నవి కూడా వేస్తున్నాను. ఇవి లేకపోతే ఒకటి మరమరాలతో అయినా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో మరమరాలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా గట్టిగా కలిపేయాలన్నమాట మొత్తం. ఈ మరమరాల మిక్చర్కి ఏంటంటే మనం బాగా ప్రెస్ చేసి ఇలా కలిపితేనే మంచి టేస్ట్ అనమాట. ఇది లేకపోతే అంతగా టేస్ట్ ఉండదు, మామూలుగా పైన కలిపేస్తే. అందుకని ఇలా బాగా మొత్తం